పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదని మంత్రి నిమ్మల మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిమ్మల శంకుస్థాపన చేశారు. జగన్ తన పాదయాత్రలో నిర్వాసితులకు 10 లక్షల రూపాయల నష్టపరిహారం అందిస్తామని ప్రకటించి 5 ఏళ్ల పాలనలో వారిని కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు ఉపకరించేటువంటి నేచురల్ గా ఉన్నటువంటి బండ సేతు 250 మీటర్లు ఉండేది 150 మీటర్లు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, మరి గైడ్ బండ కృంగిపోయినటువంటి పరిస్థితి. ఈ రకంగా పోలవరాన్ని 20-30 సంవత్సరాలు వెనక్కి నెట్టేసినటువంటి వాళ్ళు పోలవరం గురించి మాట్లాడేటువంటి అర్హత ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎక్కడుంది? ప్రత్యేకించి నిర్వాసితులు ఉన్నారు. మరి ఈవేళ ఆ నిర్వాసితులు చాలా చాలా ముఖ్యం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో ఆ పోలవరం ప్రాజెక్టు కోసం తమ భూముల్ని తమ ఆస్తుల్ని త్యాగం చేసినటువంటి నిర్వాసితులు కూడా మాకు అంతే ముఖ్యం. అందుకే మేము 14-19 ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2017లో ఆ రోజు 800 కోట్ల రూపాయల అక్షరాల ఆ రోజు నిర్వాసితులకు అందజేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. మరి నేను అడుగుతున్నా, మరి ఆ రోజు 2019లో మరి 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పావు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి. మరి 2013 R&R ప్యాకేజీ అయిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ కొత్త ప్యాకేజీ ఇస్తానన్నావు. మరి 5 సంవత్సరాలు తాడేపల్లిలో మొద్దు నిద్రపోయి నిర్వాసితులకి 1 రూపాయినా నువ్వు వాళ్ళకి ఇస్తానన్న మాట నిలబెట్టుకున్నావా? ఆ రోజు 19కి ముందు నిర్మాణం చేసినటువంటి పునరావాస కాలనీ తప్ప నీ 5 సంవత్సరాల పాలనలో ఎక్కడైనా ఒక్క పునరావాస కాలనీకి 1 అరబస్తా సిమెంట్ కానీ 1 రూపాయి కానీ నువ్వు ఎక్కడైనా ఖర్చు పెట్టావా? 5 సంవత్సరాలు నీ పాదయాత్రలు ఇచ్చిన మాట 10 లక్షలు కాదు కదా, 10 రూపాయలు కూడా ఇవ్వలేదు. మేం చేసినటువంటి పునరావాస కాలనీ తప్ప 1 అరబస్తా సిమెంట్ కూడా నువ్వు వేయనటువంటి నువ్వు నిర్వాసితుల గురించి మాట్లాడేటువంటి అర్హత నీకే